చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ చేత ఈ రోజు కార్యము జరుగును. ఆయన ఈ రోజు నీ ఇంటికి వస్తున్నారు. జక్కయ్య ఇంటికి వెళ్ళిన యేసు ప్రభు ముందుగా నీ హృదయంలోకి వస్తున్నాడు. నీ హృదయంలో నుంచి ఆయన నీ ఇంటిలోనికి వస్తున్నాడు. ఈ రోజు ఆయన నీ కన్నీటిని తుడడానికి వస్తున్నాడు. నిన్ను హత్తుకోవడానికి వస్తున్నాడు. మంచి కాపరిగా ఈ 2026 నన్ను నడిపించు ప్రభు అని ప్రభుకు సమర్పిస్తామండి. దేవా, నన్ను నా కుటుంబాన్ని నడిపించమని ఈ 2026 సంవత్సరం ప్రభుకు సమర్పిస్తామా. నా మంచి కాపరిగా నడిపించయ్యా, మేఘస్తంభం అగ్నిస్తంభముగా నడిపించయ్యా, నా చెయ్యి పట్టుకొని నడిపించయ్యా. ఆయన చేతికి మనం అర్పజెప్తూ 10 నిమిషాలు వాక్యం విని మళ్ళొక్కసారి ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధి బలముగా మన మధ్యలో దిగి వచ్చి ఉన్నది. ఒక గొప్ప కార్యం ఈ రోజు నువ్వు చూడబోతున్నావు. విశ్వసించినచో దేవుని మహిమను చూస్తావు. నీతో చెప్పలేదా? ఈ రోజే ఆ రోజు విశ్వసించి వచ్చి ఉన్నావు. నువ్వు దేవుని మహిమని ఈరోజు చూడబోతున్నావు. దేవుని మహిమ మన మీద, మన కుటుంబాల మీద, మన పిల్లల మీద ఉదయించుచున్నది. ఆయన మహిమ ద్వారా కార్యాలు జరుగుతాయి. ఈ జీవితంలో మరణమైనది ఈరోజు జీవముగా మారును. రోగము స్వస్థతగా మారునుగాక, మారునుగాక. మహిమ కార్యాలు జరుగునుగాక. సమర్పించుకొని దేవా, ఈ రోజు మా మధ్యలోకి వచ్చి మా కన్నీరు తుడుస్తున్నా దేవాది దేవుని ఆరాధిస్తాం, ఆయనను మహిమ పరుస్తాం, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం, సమర్పిస్తాం.